ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఎదుర్కొన్న లైంగిక వేధింపుల ఘటనపై ఆ దేశ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ అధ్యక్షురాలు సైతం వేధింపుల నుంచి విముక్తి పొందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పదవిలో ఉన్న క్లాడియాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్కు ఎదురైన లైంగిక వేధింపుల ఘటన ఆ దేశ మహిళల్లో ఆందోళనలు రేపుతున్నాయి. ఈ వేధింపులు కేవలం అధ్యక్షురాలిపై మాత్రమే జరిగింది కాదని మొత్తం మెక్సికో మహిళలపై జరిగినట్లు ఆ దేశ మహిళలు అభిప్రాయపడుతున్నారు. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న మహిళకే నడి రోడ్డుపై అలాంటి వేధింపులు వచ్చాయంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాడియా దగ్గరకు నిందితుడు వస్తూ ఉంటే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Pero ni siquiera siendo la presidenta, estando en un rango tan alto o siendo quien es libre de este acoso que sufrimos las mujeres a diario. O sea, es increíble que como que los hombres no se puedan limitar a eso, ¿no? A simplemente respetarnos, no creo que es algo tan difícil de hacer. Y tanto en un తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా బుధవారం తెలిపారు. ఒకవేళ ఈ నిర్ణయం తాను తీసుకోకపోతే మెక్సికో మహిళల భద్రతకు ఎలాంటి భరోసా ఇవ్వలేనని వెల్లడించారు. ఉన్నత పదవిలో ఉన్న తనకే వేధింపులు ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితిని తాను ఊహించగలనని ఆవేదన వ్యక్తం చేశారు. No en todos los estados de la República es un delito penal, pero en la Ciudad de México sí. Y mi reflexión es, si no presento yo delito, además de que es un delito, pues en qué condición se quedan todas las mujeres mexicanas. Si esto le hacen a la presidenta, pues qué va a pasar con todas las jóvenes mujeres en nuestro país. Entonces tiene que, es en la Fiscalía General de Justicia de la Ciudad de México, porque es un delito del fuero común, presente denuncia. Resulta que esta persona después estuvo acosando a otras mujeres, ahí mismo en esa calle, entonces está detenido. మిచోకాన్లో క్లాడియా మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ క్లాడియా ప్రజలతో మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి వేస్తూ ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతణ్ణి పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతూ ఉండడంతో ఆమె ఇబ్బంది పడుతూ అతడి చేతిని పక్కకు నెట్టారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.